హలో. అందరూ ఎలా ఉన్నారు? అందరికీ నమస్కారం. అందరూ నాలా పెడతారు నమస్కారం. వెరీ గుడ్. అందరూ కెమెరాస్ ఆన్ చేయండి. ఈ సెషన్‌కి ఒక్కొక్కరు ఒక సమస్యతో వచ్చారు కదా! సో, కామన్‌గా మీకున్న ప్రాబ్లమ్ ఏంటో ఒకళ్ళు చెప్పండి. వన్ బై వన్ చెప్పండి. దాన్ని బట్టి మనం హీల్ చేద్దాం. అయితే మీకున్న ప్రాబ్లమ్ చెప్పండి. లేదా కామన్‌గా ఉండే ప్రాబ్లమ్ చెప్పండి. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్. పద్మ గారు. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్. ఓకే. ఇంకా? హెల్త్ ప్రాబ్లమ్ ఉంది. హెల్త్ ఇంకా? ఇంకా అప్పులు ఉన్నాయి, క్రెడిట్స్. విజయ్ గారు వెల్కమ్ బ్యాక్. హ్యాపీ మనీ మార్నింగ్. మనీ ఆఫ్టర్‌నూన్. సరే, చాలా మందికి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. ఆ హెల్త్ ఇష్యూస్ క్లియర్ అవ్వాలంటే ఎలా క్లియర్ అవుతది? మీరు డబ్బులు పెట్టి హాస్పిటల్ చూస్తే క్లియర్ అవుతది. అవునా? ఫైనాన్షియల్ అప్పులున్నాయి. అప్పులు చేయాలంటే డబ్బులు రావాలి. డబ్బులొస్తాయి కదా అప్పులు చేస్తే. లేదా మీకు రిలేషన్‌షిప్ ప్రాబ్లమ్ ఉంది. రిలేషన్ ప్రాబ్లమ్ ఎందుకొస్తాయంటే, మనం ఎక్కువ డెవలప్ అయిన ప్రాబ్లమ్ వస్తాయి. మనం మరి లోగానే ప్రాబ్లమ్ వస్తాయి. మనం ఎక్కువ డెవలప్ అయితే మనకు పడి ఏడవడం వల్ల ప్రాబ్లమ్స్ వస్తాయి. మన లోలో ఉంటే లేదా మనీ అయితే మనం పట్టించుకోవడం మానేస్తారు. అలా కూడా ప్రాబ్లమ్ వస్తాయి. సో, అన్నిటికి మెయిన్ డబ్బే. డబ్బు తప్ప ఏదీ లేదు. మరి అందరి దగ్గర డబ్బులున్నాయా? లేవు. డబ్బులుంటే హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు కదా! ఈ సెషన్‌కి ఎందుకు వస్తారు? సో, వచ్చారంటే డబ్బులు లేవు. డబ్బులు రావాలి. డబ్బులు రావాలంటే ఏం చేయాలి? డబ్బులు అంటే ఏం చేయాలి? సెషన్‌కి అటెండ్ అవ్వాలా? జాబ్ చేయాలా? బిజినెస్ చేయాలా? ఎవరిని ఇవ్వాలా? చాలా సులువైన పని అప్పులు చేయాలా? ఆపర్చునిటీలు రావాలి సార్. అప్పులు చేయాలా? అప్పులు చేస్తే డబ్బులొస్తాయా? మళ్ళీ తీర్చాలి కదా! సో, ముందు మన డబ్బులు రావాలన్నా ఏం చేయాలి సరే, మనలో ఉన్న ఫస్ట్ మనం ఏది చేసిన తర్వాత ముందు మనలో నెగెటివ్స్ పోవాలి. మనీ కోసం మనకి ఏదో బ్లాక్స్ ఉన్న బ్లాక్స్ పోవాలి. ఎమోషనల్ బ్లాకేజ్ పోవాలి. అన్ని బ్లాకేజ్ పోతేనే నెగెటివ్ బ్లాక్స్, మనీ బ్లాక్స్, ఎమోషనల్ బ్లాకేజ్ పోతేనే మనకి హెల్త్‌కి హీల్ అవుతుంది. బాడీ హీల్ అవుతుంది. మైండ్ హీల్ అవుతుంది. కాబట్టి ఈరోజు మనం డబ్బుకి హీల్ చేద్దాం. డబ్బొచ్చేలా చేద్దాం. డబ్బొస్తే అన్నీ వస్తాయి కదా! ఓకేనా? చెప్పండి. ఓకేనా? ఇంకా డౌట్స్ ఉన్నాయా? హ్మ్. మీలో ఈరోజు మనీ కోసం ఏవైతే బ్లాక్స్ ఉన్నాయో ఆ బ్లాక్స్ అన్ని రిలీజ్ చేద్దాం. ఎమోషనల్ బ్లాక్స్ అవును. క్లియర్ చేద్దాం. నెగెటివ్ బ్లాక్స్ క్లియర్ చేద్దాం. అప్పుడు ఆటోమేటిక్‌గా డబ్బు వస్తది, హెల్త్ వస్తుంది, అన్నీ వస్తాయి. సో, సెషన్ స్టార్ట్ చేసే ముందు చెప్తాను చూడండి. హ్యాండ్స్ ఇలా ఉన్నాయి కదా! ఓకే. ఈ చేతులు ఇలా పెట్టుకోవాలి. ఇది మెడిటేషన్ ముద్ర ఇది. మెడిటేషన్ చేసినప్పుడు ఇలా వేళ్ళలో వేలు పెట్టుకొని ఇలా పెట్టుకోవాలి. ఓకేనా? మీరు రెడీ కూర్చోవాలి. అలాగే హార్ట్ బీట్ చేయనప్పుడు హార్ట్ ఇలా చేయాలి. హార్ట్ బీట్ చేయనప్పుడు. అలాగే మనం ప్రేయర్ పొజిషన్ ఇది. ఓకే. ఇప్పుడు సెషన్ స్టార్ట్ చేద్దాం. కాన్సంట్రేట్‌గా కూర్చోండి. అందరూ ఆడియోని మ్యూట్ చేసుకోండి. సెషన్ స్టార్ట్ చేసినప్పుడు సెషన్ ఫినిష్ అయ్యేది కూడా ఎవరు కళ్ళు తెరవద్దు. ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా చూసుకోండి. ఓకే. 1 మీ హ్యాండ్స్ రెండు రబ్ చేసుకోండి. మీ కళ్ళు మీద పెట్టుకొని ఆ ఎనర్జీని మీ శరీరం అంతా పాస్ ఆన్ చేసుకోండి. మీ 2 చేతులు చూస్తూ నెమ్మదిగా కళ్ళు తెరవండి. జస్ట్ రిలాక్స్ అవ్వండి. కొంచెం వాటర్ తీసుకోండి. చాలా బాగుంది సార్. మీరు కళ్ళు తెరవండి అంటే ఇంకా తెరవాలనిపించలేదు, అక్కడే ఉండాలనిపించింది. ఓకే. మనీ కౌంటింగ్ అంతా చాలా బాగా అనిపించింది, హ్యాపీగా అనిపించింది. అసలు మీరు చెప్పే లోపల షాపింగ్ అది ఇది గోల్డ్ అన్ని కొనేసుకొని అన్ని వెరీ గుడ్. ఎక్సలెంట్. డ్రీమ్స్ అన్ని వెళ్ళొచ్చేసాను. కళ్ళు తెరవాలనిపించట్లేదు, అంతా అక్కడే ఉండాలనిపిస్తుంది. అంతా బాగుంది.
మనీ కౌంటింగ్ కూడా అంతా బాగుందండి. చాలా హ్యాపీగా అనిపించింది. ఓకే అండి. ఇంకా ఇంకా అదే ఎవరికి ఇవ్వాలా వాళ్ళకంతా ఇచ్చేసి ఎక్కడ వెళ్ళాలి, షాపింగ్ వెళ్ళాలి, అన్ని దగ్గర వెళ్ళేసి వచ్చేసి ఇంకా మిగిలిన డబ్బు దాచుకున్నట్టు ఇంకా అనిపించింది సార్. బాగా వెరీ గుడ్. బాగా ఫీల్ బాగా అయింది చేశారు. సార్. బాగా ఫీల్ అయింది సార్. సో అలా 21 డేస్ ఫీల్ అయితే మీకు ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది. మీకు కోరుకుని అవి ఓకే. అవును. నెక్స్ట్. ఓకే. థ్యాంక్ యూ. విజయలక్ష్మి గారు. విజయలక్ష్మి గారు ఫ్రమ్ తెనాలి. చెప్పండి. ఆడియో మ్యూట్ లో ఉంది. అన్మ్యూట్ చేసి చెప్పండి. వినపడుతుందండి. వినిపిస్తుంది. హలో, చెప్పండి. నా గోల్ రీచ్ అయ్యానండి. నేను బిజినెస్ స్టార్ట్ చేశాను. కంగ్రాట్స్. ఇంకా ఒక కారు కొనుక్కొని కార్లో షాపింగ్ చేసాము ఫ్యామిలీ మొత్తం. వెరీ గుడ్. కావాల్సిన నేను తెచ్చుకున్నాము. ఓకే. కొంత బ్యాంక్ బ్యాలెన్స్ దాచుకున్నాము. సూపర్. అంతే. డబ్బు వచ్చిన ఫస్ట్ మన సమస్య తీర్చుకోవాలండి. ఆ తర్వాత షాపింగ్ చేయాలి. తర్వాత గోల్డ్ కొనాలి. తర్వాత మనకు కావాల్సిన స్థలాలు, ఇల్లు, కార్లు కొనుక్కోవాలి. ఇంకా మిగిలిందాన్ని అకౌంట్లో వేసుకోవాలి. లిక్విడ్ క్యాష్ కూడా ఉంచుకోవాలి. వెరీ గుడ్. బాగా చేస్తారు. ఖచ్చితంగా అది అవుతుందండి. చూడండి. ఓకేనా? ఓకే. థ్యాంక్ యూ. అరుణ్ గారు. ఆడియో మ్యూట్ చేసుకోండి. ఆడియో మ్యూట్ లో అన్మ్యూట్ చేయండి. మీది ఆడియో మ్యూట్ లో ఉందండి. అన్మ్యూట్ చేసి అప్పుడు చెప్పండి. అన్మ్యూట్ చేస్తారు. మాట్లాడండి. కెమెరా చేసి మాట్లాడండి. ఏదో సరదా లైన్లోకి వచ్చేస్తారు. ఆవిడ వచ్చిన ప్రేమ ఆగదు మరి. హలో. చెప్పండి. ప్రాబ్లమే నాకు మెయిన్ అదే సార్. అది అవుతుంది. అది చేస్తాను నేను. ఓకే. నాకు మెయిన్ అదే ఇంపార్టెంట్ సార్. అదే అంతే. అది అవుతుంది. నేను చేస్తాను. కస్టమర్ పర్లేదు. ఓకే. అంతే సార్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. ఓకే. థ్యాంక్ యూ. సరోజ గారు. సార్ చెప్పండి. హ్యాపీ మార్నింగ్ సార్. హ్యాపీ గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్. అయ్యో ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్. పొద్దున్న మార్నింగ్ సెక్షన్ కి వెళ్ళిపోయా సార్. బాగుంది సార్. ఇది కూడా మంచిగా అనిపించింది. అయితే సార్ మీరు మనీ అఫర్మేషన్ చేసినప్పుడు నాకు 2-3 టైమ్స్ వినాయకుడిది కళ్ళు మొత్తం మూసుకొని కాదు సార్, సగం తెరుచుకొని ఉన్నట్టు కనపడింది సార్ ఓకే అండి. మనీ మెడిటేషన్ చేసినప్పుడు. అయితే మనీ వచ్చిన తర్వాత మనం యాజ్ యూజువల్ గా 10% చార్టీకి వెళ్ళిపోయింది సార్. తర్వాత గోల్డ్ షాప్ కి వెళ్ళాను సార్. అయితే నాకు ఎప్పటి నుండో నా దగ్గర ఇది అమ్మవారి లక్ష్మీ అమ్మవారిదిను కనకదుర్గ అమ్మవారి వెండి విగ్రహాలు ఉన్నాయి సార్. ఎప్పటి నుండో గోల్డ్ కొంచెం చైన్ ఆ విగ్రహాలకు సరిపెట్టట్టు తీసుకోవాలని ఉండే సార్ నాకు. ఓకే అండి. అవి తీసుకున్నాను గోల్డ్ షాప్ కి వెళ్ళి. అయితే ఇక్కడ దుర్గమ్మ వారు మాకు కొత్తగా వెలిసారన్నారు కదా సార్. అవునండి. అమ్మవారికి వెండి కిరీటం తీసుకోవాలని ఉండేది సార్ నాకు. ఆ కిరీటం వెండి కిరీటం తీసుకున్నాను. ముక్కు పుల్ల ఒకటి చేయించాను. ముక్కు పుల్ల ఒకటి తీసుకున్నాను రెడ్ది. ఆ తర్వాత సార్ మాకు 6-7 మంత్స్ నుండి మా పొలంలో బోర్ వేయించాం కానీ కరెంట్ రావట్లేదు సార్ అసలు. దాని గురించి చాలా ఇదైపోయాం కానీ అది శాంక్షన్ అయింది సార్. కరెంట్ శాంక్షన్ అయింది నిన్ననే. చాలా థ్యాంక్స్ టు యూనివర్స్, థ్యాంక్స్ టు మీకు సార్. అయితే అక్కడ అమ్మవారి 2 గుళ్ళు ఉన్నాయన్నమాట. ఇది పోషమ్మ గుడిను దుర్గమ్మ గుడి. మా పొలం దగ్గర వాళ్ళు అక్కడ
చేస్తారు. అంటే ఇది శాంక్షన్ అయితే మామూలుగా శారీస్ అవి పెడతానని మొక్కుకున్నా సార్. అవి ఓకే. తీసుకున్నాను 2. ఎట్లాగో ఇప్పుడు మాకు ఇదే దుర్గమ్మ వారిది ఉన్నాయని చెప్పా కదా మీకు ప్రొద్దున. అవును. ఇక అప్పుడు పిల్లలు కూడా వస్తారు కదా, అప్పుడు పెట్టేసి అక్కడ కొంచెం చేద్దాంలే అనుకున్నా సార్. యాజ్ యూజువల్‌గా నాకు కలలో వచ్చాయని చెప్పాను కదా, 2 శారీస్ ఎవరికన్నా బీద వాళ్ళకి విడోస్ కి ఇయ్యమని అవును. మాస్టర్స్ చెప్పారు. అవి కూడా తీసుకొని ఆ రోజే ఇచ్చేసాను సార్ వెరీ గుడ్ అండి. ఎక్సలెంట్. శారీస్. కానీ నాకు అనిపించింది సార్, మనీ మనం ఇట్లా డొనేట్ చేయటం వల్లే ఇవన్నీ గుడ్ న్యూసెస్ వస్తున్నాయని నాకు అనిపిస్తుంది సార్, మీరు అన్నట్టుగా. చెయ్యాలండి. థ్యాంక్ ఓకే. యూ సార్. థ్యాంక్ యూ సో థ్యాంక్ మచ్ యూ. సార్. థ్యాంక్ యూ. అక్టోబర్ నుంచి మన సెషన్ స్టార్ట్ చేస్తాం. ఈ 17th ఈ ఎల్లుండి నుంచి మన సెషన్స్ అయిపోతున్నాయి. మనకు న్యూ బ్యాచెస్ ఈ రోజు మన ఫ్రీ సెషన్ అయింది కాబట్టి రిజిస్ట్రేషన్ ఆల్రెడీ స్టార్ట్ అయినాయి. మార్నింగ్ 5:30కి మనీ అండ్ కెరీర్ హీలింగ్, అలాగే ఉదయం 10 గంటలకు హెల్త్ అండ్ రిలేషన్ హీలింగ్, ఈవినింగ్ 4కి మనీ పవర్ హీలింగ్. మనీ అండ్ కెరీర్ లో మనీ రావడం కోసం, అంటే బిజినెస్ సక్సెస్ అవడం, జాబ్ లో సక్సెస్ అవడం చెప్తాం. అలాగే హెల్త్ అండ్ రిలేషన్ ఓన్లీ హెల్త్ కోసం, అలాగే ప్యూర్ రిలేషన్ కోసం కూడా మనం చెప్తాం. ఈవినింగ్ మనీ పవర్ హీలింగ్ లో మన స్ట్రక్చర్ మనీ రావడం కోసం, అప్పులు తీయడం కోసం, మనీ ఫ్లో అవడం కోసం చెప్తాం. కాబట్టి మీ ఇష్యూ ఏదైతే ఉందో దాన్ని బట్టి పర్టికులర్ దాంట్లో జాయిన్ అవ్వాలి. 15వ తారీఖు ఉదయం 5 మన సెషన్ స్టార్ట్ అవుతాయి. డిసిషన్ స్టార్ట్ అయినాయి. సో అందరూ కూడా అక్కడ కలుద్దాం. మనం ఈ ఫ్రీ సెషన్ వేరు, మెయిన్ సెషన్ వేరు. ఫ్రీ సెషన్ ఏంటి మీకు జస్ట్ మీకు ఐడియా కోసం చెప్పడం జరిగింది. మెయిన్ సెషన్ లో మీకు 21 days లో 21 నెంబర్స్ క్లియర్ చేయడం జరుగుతుంది. అలాగే మీలో ఉన్న మనీ బ్లాక్స్ తీయడం జరుగుతుంది. మిమ్మల్ని 100% సీల్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఫుల్ కాన్ఫిడెన్స్ అంటే సక్సెస్ అవ్వండి. ఓకేనా? విష్ ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.